Good morning, guys. Today we shall start parts of speech. భాషా భాగాలు. భాషా భాగాలల్లా 8 రకాలు ఉంటాయి. మీకు తెలుసు తెలుగులో నామవాచకాలు, సర్వనామాలు, విశేషణాలు, క్రియలు, క్రియా విశేషణాలు, తర్వాత ఆశ్చర్యార్థకం. మొత్తం 8 రకాల భాషా భాగాలు ఉంటాయి. అందులో మనము ఫస్ట్ది నౌన్స్ గురించి నేర్చుకుందాం. నౌన్ అనగానే నామవాచకం. నామవాచకం అంటే మీ నామం ఏమిటి అంటారు, అంటే మీ పేరు అన్నమాట. పేర్లను గురించి తెలిపేది, పేర్లను గురించి తెలిపే పదాలనే నామవాచకాలు అంటారు. దే ఆర్ 5 types. అవి 5 రకాలు ఉంటాయి. చూడండి, ఇక్కడ ప్రాపర్ నౌన్ అంటే ప్రత్యేకమైన పేరు, కామన్ నౌన్ సాధారణమైన పేరు, రామ అనేది ప్రత్యేకమైన పేరు, ఏ బాయ్ అనేది కామన్ నౌన్. అట్లా కలెక్టివ్ నౌన్ గుంపు గురించి చెప్పేది. ఏ స్టూడెంట్ అనేది కామన్ నౌన్, ఏ క్లాస్ అనేది కలెక్టివ్ నౌన్. దాని గురించి సవివరంగా క్లియర్గా ఎగ్జాంపుల్స్ తోటి చెప్తాను. ఆబ్స్ట్రాక్ట్ నౌన్ కంటికి అనిపించదు కానీ అర్థం చేసుకుంటాము. నాలెడ్జ్ అని జ్ఞానం కంటికి అవపడదు. అవి ఎన్ని రకాలుగా ఎట్లా ఏర్పడుతుందో చెప్తాను. మెటీరియల్ నౌన్ ఇవి పదార్థాల పేర్లు తెలిపేటివి. ప్రాపర్ నౌన్ గురించి ప్రత్యేకమైన పేరు. చూడండి, ఇక్కడ ప్రాపర్ నౌన్ డినోట్స్ పార్టికులర్ నేమ్స్ ఆఫ్ పర్సన్స్, మనుషుల యొక్క కానీ, ప్లేసెస్ స్థలంలో యొక్క కానీ, డేస్ రోజుల యొక్క కానీ, మంత్స్ నెలల యొక్క కానీ, రివర్స్ నదుల యొక్క కానీ, ఓషియన్స్ సముద్రాల యొక్క కానీ, సీజన్స్ ఋతువుల యొక్క కానీ, ఇయర్స్ సంవత్సరాలు, మౌంటైన్స్ పర్వతాలు, కెనాల్స్ కాల్వలు, అండ్ థింగ్స్ వస్తువుల యొక్క కానీ ప్రత్యేకమైన పేర్లనే ప్రాపర్ నౌన్ అంటారు. మీ ప్రాపర్ ఏంది అని అంటారు సామాన్య. అంటే మీ సొంత ఊరు ఏ ఊరు, అది సొంత ఊరికి ఒక పేరు ఉంటుంది కదా, అది ప్రాపర్ నౌన్ అంటారు. చూడండి, లంకా శ్రీనివాస్. లంక అనేది వాళ్ళ ఇంటి పేరు, శ్రీనివాస్ అనేది ఆ బాబు పేరు. సన్ ఆఫ్ రామచంద్ర, వాళ్ళ తండ్రి పేరు రామచంద్ర. విలేజ్ చించోడు, హౌస్ నెంబర్ 2, ఆ ఊళ్ళే 2వ నంబర్ ఇల్లు అయినది. మండలం ఫరక్ నగర్ అట. డిస్ట్రిక్ట్ జిల్లా షాద్ నగర్. స్టేట్ రాష్ట్రం తెలంగాణ. ఇంతకుముందు టీఎస్ అన్న తెలంగాణ స్టేట్ అని టీజీ అని అంటున్నారు. ఇండియా కంట్రీ మన భారతదేశంలో. కాంటినెంట్ ఖండం, 7 ఖండాలలో ఆసియా ఖండంలో, ఇండియాలో భారతదేశంలో 29 రాష్ట్రాలు, 7 కేంద్ర ప్రాంతాలలో తెలంగాణ ఒక రాష్ట్రము. తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలలో షాద్నగర్ ఒక జిల్లా. షాద్నగర్లో 10-12 మండలాలు ఉంటాయి. ఫరక్ నగర్ ఒక మండలం. ఫరక్ నగర్ మండలంలో కనీసం ఒక 10-15 ఊర్లు ఉంటాయి. అది చించోడ్ అనే విలేజ్. ఆ ఊర్లో ఇంటి నెంబర్ 2 రామచంద్రయ్య గారి కుమారుడు లంకా శ్రీనివాస్. ఇంత పర్టికులారిటీ ఉంటుంది, అంత ప్రత్యేకత ఉన్నటువంటి పేరే ప్రాపర్ నౌన్. మనుషుల పేరు, అందులో స్థలాల పేర్లు వచ్చినాయి, జిల్లాల పేర్లు వచ్చినాయి, మండలాల పేర్లు వచ్చినాయి, దేశం పేరు వచ్చింది, రాష్ట్రం పేరు వచ్చింది, ఖండం పేరు కూడా వచ్చింది. ఆసియా ఖండంలో ఇండియా భారతదేశంలో 28 రాష్ట్రాల్లో 7 కేంద్ర ప్రాంతాలలో తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలలో, షాద్నగర్ జిల్లాలో
ఫరక్ నగర్ మండలంలో చించోడ్ అనే గ్రామంలో ఇంటి నెంబర్ 2 ఇంటిలో రామచంద్రయ్య గారి కుమారుడు లంకా శ్రీనివాస్ అనేటాడు. ఒకవేళ ఇంకో రామచంద్రయ్య ఉన్నా చిన్న రామచంద్రయ్య పెద్ద రామచంద్రయ్య అంటుంటారు. అంత ప్రత్యేకత ఉంటుంది. ఏది మన ప్రపంచంలో భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి యొక్క వేలి ముద్రలు డిఫరెంట్ ఉంటాయి. ఆ మనిషి తప్ప ఇంకొకడు అదే వ్యక్తి లేడు. ఒకడ ప్రపంచంలో ఒక వ్యక్తి ఉంటే ఇంకో వ్యక్తి లేడు. అట్లా ఉన్నా కానీ ఆయన రాడు. ఇందులో ప్రత్యేకమైన మనుషుల పేర్లు స్థలాల పేర్లు ప్రత్యేకంగా కల్పన. దాన్ని వరుస క్రమంలో మనం రాస్తే బయోడేటా అంటారు. నువ్వు ఎక్కడన్నా పోగానే నీ బయోడేటా ఇవ్వమంటారు. అంటే నీది ఏ ఊరు, ఏ తాలూ, ఏ మండలం, ఏ జిల్లా అని, ఏ రాష్ట్రం. ఇట్లా డేస్ మండే అనేది పెద్ద అక్షరంతో రాయాలి. మంత్స్ అక్టోబర్. ఇవి ఒకసారి వచ్చినా మళ్ళీ రావు. తెలుగు వారికి 60 సంవత్సరాల తర్వాత తిరిగి అవే సంవత్సరాల పేర్లు వాడతారు. ప్రభావ విభవాన్ని ఉంటాయి 60 సంవత్సరాలు అయిపోయినాక మళ్ళీ అవి స్టార్ట్ అవుతాయి. ఇంగ్లీష్ అట్లా కాదు. జీసస్ పుట్టిన తర్వాత వచ్చింది 2000 AD ఆఫ్టర్ డెత్ అన్నమాట. 1, 2, 3, 4 ఇప్పటికీ 2025 సంవత్సరాలు అయిందన్నమాట. ఆఫ్టర్ ది డెత్ ఆఫ్ జీసస్. AD అంటున్నాం. BC అంటే బిఫోర్ క్రైస్ట్. మరి అట్లా వాడేది మళ్ళీ రాదు. ఫిబ్రవరి 19వ తారీఖు 2025 రాదు. 20 వస్తుంది, 21, 22 ఇట్లనే అయిపోతుంది కంటిన్యూగా. అది ప్రత్యేకమైన సంవత్సరం పేరు. నదులు గోదావరి ప్రాపర్ నౌన్. ఇది ప్రత్యేకమైన పేరు. భారత్లో 12 నదులు, గోదావరి ఒక నది. తర్వాత 7 సముద్రాల్లో హిందూ మహాసముద్రం ఒకటి, పర్వతంలో హిమాలయ పర్వతం ఒకటి. మొత్తం ప్రపంచంలో ఉన్న పర్వతాలలో హిమాలయ పర్వతం అట్లా ప్రత్యేకమైన పేరు. అది హిమాలయ పర్వతం. కాల్వలలో ఎల్బీ కాల్వ, లాల్ బహదూర్ కాల్వ అని. థింగ్స్ వస్తువులలో కోహినూర్ డైమండ్. డైమండ్ అంటే కామన్గా ఉన్నది వజ్రం, కానీ కోహినూర్ అనే ఆ వజ్రం పేరు కోహినూర్ డైమండ్ అని ప్రత్యేకమైన పేరున్నది. ఇలా ప్రత్యేకమైన పేర్లను తెలిపేదే ప్రాపర్ నౌన్. ఎందుకు తెలుసుకోవాలి మరి? ఇది ప్రాపర్ నౌన్ ఏంది, కామన్ నౌన్ ఎందుకు తెలుసుకోవాలి? తప్పనిసరిగా ప్రాపర్ నౌన్స్ షుడ్ బి రిటన్ విత్ ఏ క్యాపిటల్ లెటర్. ప్రత్యేకమైన పేరు క్యాపిటల్ లెటర్ తోటే రాయాలి. ఎందుకు రాయాలి? ఇప్పుడు ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు ఫారిన్ కంట్రీ, నువ్వు అమెరికాకు, కెనడాకు, ఆస్ట్రేలియాకు పోవాలి. వీసా కోసం పోతావు. పోయినప్పుడు నీ పేరు ఇప్పుడు శ్రీనివాస్ అని రాసావు. SRINIVAS అంటే అదే పేరుగా SRINUVASU శ్రీనివాసు అని అట్లా రాస్తే ఎజెక్ట్ అవుతుంది. నువ్వు ఏ పేరు రాసినావో నీ టీసీలో ఉన్న పేరే వెరిఫై చేస్తారు వాళ్ళు. ఏమాత్రం తేడా ఉన్నా అది తీసుకోరు. కాబట్టి పెద్ద అక్షరాలు రాయాలి. ఇది చెప్తూ కదా. ఇక్కడ చూడండి, ప్రాపర్ నౌన్ షుడ్ బి రిటర్న్ విత్ ఏ క్యాపిటల్ లెటర్. ఇవి పెద్ద అక్షరాలతోనే రాయాలి. ఇవి అన్ని సింగులర్సే. అంటే కామన్ నౌన్లో కామన్ నౌన్ సాధారణమైన నామవాచకం. సింగులర్ అందులో సింగులర్స్ ఉంటాయి, ప్లూరల్స్ ఉంటాయి కామన్ నౌన్లో. ఇంట్లో ఓన్లీ సింగులరే. హైదరాబాద్ ఏకవచనమే, ఇండియా భారతదేశం ఏకవచనమే, ప్రపంచం ఏకవచనం. అవన్నీ ఏకవచనాలే. బహువచనాలు ప్రాపర్ నౌన్కు ఉండవు. కాబట్టి తెలుసుకోవాలి. ఇప్పుడు ఏం తెలుసుకున్నాం మనము? ఫస్ట్ ప్రాపర్ నౌన్ రాస్తే క్యాపిటల్ లెటర్స్ తోటే రాయాలి. ఏ స్పెల్లింగ్ తోటి నువ్వు రాస్తావో అదే స్పెల్లింగ్ కంటిన్యూ అవుతుంది. తర్వాత there will be no plurals for the proper nouns. ప్రాపర్ నౌన్స్ కు బహువచనాలు ఉండయి.
శ్రీనివాసులు అని శ్రీనివాసులు, రామచంద్రుడు అని ఉంటారు. రామచంద్రుడు, రామచంద్ర అంతే. There will be no plurals for these proper nouns. Proper nouns కు బహువచనాలు ఉండవు. We cannot recognize gender by name. చూడండి, ఇంకొకటి, ప్రాపర్ నౌన్లో పేరును బట్టి మనం ఆడమగా గుర్తించలేము. ఇది మనం చూస్తుంటాం. గుంటూరులో ఒక స్పెషలిస్ట్ డాక్టర్ ఉన్నాడు. ఆయన పేరు దేవుడమ్మ. జంటగా అంటుకొని పుట్టిన వారిని ఆ డాక్టర్ వేరు చేస్తాడు. చాలా పెద్ద డాక్టర్ ఆయన. మరి పేరు దేవుడమ్మ. దేవుడమ్మ అనగానే మనం ఏమనుకుంటాం? లేడీ అనుకుంటాం. కానీ ఆయన మొగాయన. మాలకొండయ్య అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంది, ఆమె లేడీ. మాలకొండయ్య గారు వస్తున్నారంటే చూసే వరకు లేడీ వస్తుంది. ఇదేంటంటే ఆమె లేడీ అండి. మార్పు బాలకృష్ణమ్మ అని ఒక టీచర్స్ యూనియన్ ప్రెసిడెంట్ ఉండే. బాలకృష్ణమ్మ అనగానే పక్కకు ఉన్నాడు, లాల్చి పైజామా వేసుకొని స్లిప్పర్స్ వేసుకొని వచ్చిండు. ఆయన చూసే వరకు అంటే ఆయన పేర్లు బట్టి ఆడమగ మనము గుర్తుపట్టలేము. ప్రాపర్ నౌన్లో గుర్తుపట్టలేము. పెద్ద అక్షరాలను రాయాలి. మనం పాఠశాలలో చేరినప్పుడు ఇంటి పేరుతో రాయాలి. అప్పుడు ఏ అక్షరాలతో రాస్తే అవే అక్షరాలు జీవితాంతం కొనసాగుతాయి. ఉదాహరణకు సింగిరెడ్డి నారాయణ రెడ్డి అని ఒక పెద్ద కవి. ఆయన ఉస్మాన్ యూనివర్సిటీలో తెలుగు ప్రొఫెసరు, పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ చేసిండు. సినిమా పాటలు రాసేవాడు. ఆయన పేరు 1వ తరగతి చదివేటప్పుడు, అది చిన్న పల్లెటూరు, వాళ్ళ టీచర్ ఎలిమెంటరీ గ్రేడ్ టీచర్ 7వ తరగతి వరకు ఆ రోజుల్లో టీచర్ పోస్టులు దొరికేది. మరి ఆయన ఏమని రాసిండంటే CINGIREDDY అని రాశాడు. సింగిరెడ్డి అని, నారాయణ రెడ్డి అని. కానీ వాళ్ళ పాదవులందరూ SINGIREDDY అని రాసుకున్నారు. ఇప్పుడు ఈయన పేరు సి నారాయణ రెడ్డి అనే పోయిందిగా. మొత్తం లైఫ్ లాంగ్ నేను సి నారాయణ రెడ్డి గారు అన్నారు. వాళ్ళ పాదవులందరూ సింగిరెడ్డి ఎస్ తోటి రాశారు. కాబట్టి మనము ప్రాపర్ నౌన్ ఏ లెటర్స్ తోటి రాస్తామో స్టార్టింగ్లో, స్కూల్లో, టీసీలో అదే స్పెల్లింగ్ కంటిన్యూ అవుతుంది. కాబట్టి మనం బాగా గుర్తుంచుకోవాలి. వారి కుటుంబీకుల సభ్యులు SINGI అని రాశారు, సింగిరెడ్డి అని. ఎస్తో రాసుకుంటారు. ముందు స్కూల్ అడ్మిషన్లో ఏ స్పెల్లింగ్ రాస్తామో అదే కొనసాగుతుంది. కండిషన్స్ ఏంటివి? ప్రాపర్ నౌన్ ముందు ఏ ఆర్టికల్ వాడరాదు. ఆర్టికల్ అంటే వస్తువు. వస్తువు అంటే ఏ యాన్, ఒక లెక్కించడానికి వీలైనటువంటి వాడిని ఇండిఫినెట్ ఆర్టికల్, ఇది మిత్తం కానిది. మనం ఒక అని మనం అంటాం. ఒక రైతు ఉండే, రైతుకు ఒక కూతురు ఉండే అంటాం. కానీ ఇంగ్లీష్ వాళ్ళు దేర్ వాజ్ ఎ ఫార్మర్, హీ గాట్ ఎ డాటర్, ఏ అని వాడతారు. మరి యాన్ అన్నా ఒకనే, కానీ వావెల్ సౌండ్ తోటి కామన్ నౌన్ వస్తే అప్పుడు యాన్ వాడతారు. యాన్ యాపిల్, an ant, an agent, atla, an ice cream cone, an ink bottle, E30, an eatable thing, an orange, O30. A unit అంటారు. మరి యు అనేది కాన్సోనెంట్ సౌండ్ అట. అండ్ అంబరెల్లా ఆ అనేదేమో రాసేది యుఏ అనేదేమో ఆ. సౌండ్ను బట్టి వాళ్ళు వోవెల్ సౌండ్ AEIO యులో ఆ అనే శబ్దం వస్తేనే యాన్ వాడాలి. ఒక అని అర్థమే, అన్నా ఒకనే అని. దాని గురించి ప్రత్యేకంగా డీటెయిల్ లెసన్ ఉంటుంది. ది అంటే ఇది లేక ఈ అన్నట్టు, ఆ అన్నట్టు, ది
ఓసారి ది అంటారు, ఓసారి దా అంటారు. ఏంది అంటే వోవెల్ సౌండ్ తోటి ఒకవేళ ఏదైనా కామన్ నౌన్ వచ్చినా ప్రత్యేకంగా చెప్పవలసి వస్తే అప్పుడు దేర్ వాజ్ ఎన్ ఎగ్ అంటారు, అక్కడ ఒక గుడ్డు ఉండే. మరి ది ఎగ్ వాజ్ ఇన్ బ్రౌన్ కలర్ అంటారు. అప్పుడు ది అని వాడతారు. AEIOU సౌండ్ తోటి కామన్ నౌన్ వస్తే ది వాడతారు. మరి కాన్సోనెంట్ సౌండ్ తోటి ఈ 5 కాక మిగతాయి బి కానీ సి కానీ డి కానీ ఎఫ్ కానీ జి కానీ వీటితో వస్తే దా వాడతారు. ద గన్ అంటారు, ద బాయ్ అంటారు, ద క్యాట్ అంటారు. అట్లా కాన్సోనెంట్ సౌండ్ తోటి వస్తే ద అని వాడాలి. వోవెల్ సౌండ్ తోటి సింగులర్ నంబర్ కామన్ ఏదొచ్చినా ది అని వాడాలి. అది కండిషన్ అన్నమాట. ఆర్టికల్ లెసన్ చెప్పేటప్పుడు అవి క్లియర్గా బాగా ప్రాక్టీస్ చేయిస్తాను. మరి సౌండ్ ముఖ్యం. అది మీరు కామన్ నౌన్ సాధారణమైన పేర్లు ఇవి. ఇప్పుడు మీకు చెప్పిన ఏం పేరు ఉండే అతని పేరు మనం ఇప్పుడు రెఫర్ చేసింది శ్రీకాంత్ అనే పిల్లవాడు ఉన్నాడుకో, శ్రీకాంత్ ప్రాపర్ నౌన్ అయితే ఏ బాయ్ కామన్ నౌన్. అది రామచంద్రయ్య ప్రాపర్ నౌన్ అయితే జెంటల్మెన్ కామన్ నౌన్. చించోడు ప్రాపర్ నౌన్ అయితే ఏ విలేజ్ కామన్ నౌన్. హౌస్ నెంబర్ 2 ఏ హౌస్ కామన్ నౌన్. షాద్నగర్ ప్రాపర్ నౌన్ అయితే ఏ డిస్ట్రిక్ట్ కామన్ నౌన్. ఇండియా తెలంగాణ ప్రాపర్ నౌన్ అయితే ఏ స్టేట్ కామన్ నౌన్. ఇండియా ప్రాపర్ నౌన్ అయితే ఏ కంట్రీ కామన్ నౌన్. ఏషియా ప్రాపర్ నౌన్ అయితే ఏ కాంటినెంట్ ఒక ఖండం ఒక అని వాడుతున్నాం. వెన్స్డే ప్రాపర్ నౌన్ అయితే ఏ డే కామన్ నౌన్. ఫిబ్రవరి ప్రాపర్ నౌన్ అయితే ఏ మంత్ కామన్ నౌన్. 2025 ఇయర్ ఏ ఇయర్ కామన్ నౌన్. గోదావరి ఏ రివర్. గోదావరి ప్రాపర్ నౌన్ అయితే ఏ రివర్ కామన్ నౌన్. హిందూ ఓషన్ హిందూ మహాసముద్రం ప్రాపర్ నౌన్ అయితే అండ్ ఓషన్ ఓ సౌండ్ వచ్చింది చూడండి. హిమాలయ్ ప్రాపర్ నౌన్ అయితే ఏ మౌంటైన్ కామన్ నౌన్. ఎల్బీ కెనాల్ లాల్ బహదూర్ కెనాల్ అనేది మాధవరెడ్డి కెనాల్ అని ఉంటే ఏ కెనాల్ కామన్ నౌన్. కోహినూర్ డైమండ్ ప్రాపర్ నౌన్ అయితే డైమండ్ కామన్ నౌన్. ఒక వజ్రం. మనం ఎందుకు మరి ఇవి నేర్చుకోవాలంటే కామన్ నౌన్స్ సింగులర్ అయితేనే ఏ కాన్సోనెంట్ సౌండ్ అంటే AEIOU కాక ఆ యు కూడా ఆనే శబ్దం చేస్తేనే యాన్ వాడాలి, మిగతా వాటికి ఏనే వాడాలి. దాని గురించి లెసన్ ఉంటుంది. అనే ఆర్టికల్ ఏ అనే ఆర్టికల్ ఒక అనే అర్థం ఇచ్చే కామన్ నౌన్కు వాడాలి. ది కాన్సోనెంట్ సౌండ్తో వస్తేనే వాడాలి. ఏ వోవెల్ సౌండ్కు యాన్ వాడాలి. సింగులర్ అయితేనే వాడాలి, ప్లూరల్కి వాడొద్దు. మర్చిపోవద్దు మరి ఇది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇచ్చిన ఏ బాయ్, ఏ కౌ, ఏ డాగ్, ఏ ఫ్యాన్, ఏ గన్, ఏ చైర్, ఏ బోర్డ్, ఇట్లా ఏ డోర్. మరి వోవెల్ సౌండ్ తోటి అన్ యాపిల్, అన్ ఎలిఫెంట్, అన్ ఇంక్ బాటిల్, అన్ ఆరెంజ్, అన్ అంబ్రెల్లా అన్ని AEIOU సౌండ్ తోటి వచ్చినాయి. ఆర్టికల్ లెసన్ ప్రత్యేకంగా చెప్తాను, బాగా ప్రాక్టీస్ చేయిస్తా. కామన్ నౌన్ పెద్దక్షరంతో రాయవద్దు. ప్రాపర్ నౌన్ పెద్దక్షరం తోటి రాస్తేనే రైట్, చిన్నక్షరం రాస్తే తప్పు అన్నమాట. రామ అనేటప్పుడు చిన్నది రాస్తే తప్పు, వెంబడి తెలిసిపోతుంది, నాలెడ్జ్ లేదు. ప్రాపర్ నౌన్ పెద్దక్షరంతో రాయాలి, చిన్నది రాసిండే అని. హైదరాబాద్ చిన్నక్షరం రాయద్దు, పెద్దక్షరమే రాయాలి. మరి చిన్నక్షరంతో రాయకూడదు, పెద్దక్షరంతోనే రాస్తే ప్రాపర్ నౌన్ అవుతుంది. ఏంజల్ అనేది ఉంది వర్డ్, అది ప్రాపర్ నౌన్ అన్నమాట.
పెద్ద అక్షరంతో రాయాలి. ఒకవేళ చిన్న అక్షరం రాస్తే కామన్ నౌన్ ఉంది దేవదూత. నో ప్రాపర్ నౌన్ should be written with a small letter. All the proper nouns should be written with a capital letter. All the common nouns should be written with a small letter. కామన్ నౌన్ చిన్న పెద్ద అక్షరం రాస్తే ప్రాపర్ నౌన్ అయిపోతుంది. ఇన్ కామన్ నౌన్ దేర్ విల్ బి సింగులర్స్ అండ్ ప్లూరల్స్. కామన్ నౌన్లా ప్రతి ఒక్కటి దానికి కూడా మళ్ళీ ఒక లెసన్ ఉంటుంది. బాయ్స్ అని ఒక పదానికి కామన్ నౌన్కు గర్ల్స్ అని ఎస్ పెడితే ప్లూరల్ అవుతుంది. ప్లూరల్ అంటే బహువచనం, సింగులర్ అంటే ఏకవచనం. దీనికి ఒక 6 రకాలుగా మారే పద్ధతి ఉంది. అది సింగులర్ ప్లూరల్ చెప్పినప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింగులర్ ప్లూరల్ బాయ్స్ అని అన్ని రకముల సౌకర్యంగా ఎక్సర్సైజ్లో నేను బోధిస్తాను. కామన్ నౌన్స్లో జెండర్ లింగాలు ఉంటాయి. మ్యాస్కులైన్ అంటే పురుషవాచకము, ఫిమినైన్ అంటే స్త్రీవాచకం. దానికి కూడా పద్ధతులున్నాయి, అవి నేర్పిస్తాను. స్త్రీవాచకం, పురుషవాచకంకు, స్త్రీవాచకంకు మనము ఏమేమి మార్పులతోటి ఎట్లా వస్తాయి, ఈ కంప్లీట్ డిఫరెంట్. ఏ బాయ్ ఏ గర్ల్ అట్లా. మళ్ళీ ఏ లయన్ సింహం లయనెస్ అంటారు, ఏ టైగరెస్ అంటారు. అవి నేర్పిస్తాను. జెండర్స్ లెసన్ ప్రత్యేకంగా ఈ లెసన్ తర్వాత బోధిస్తాను. అంటే ఏమేమి చెప్తాను నేను? సింగులర్ ప్లూరల్స్ చెప్తాను, ఏకవచనాలు బహువచనాలు, తర్వాత జెండర్స్ చెప్తాను, ఆర్టికల్స్ చెప్తాను, ఏ అండ్ ది ఎట్లా వాడాలి చెప్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోవర్ధన్ స్పోకెన్ ఇంగ్లీష్ సెంటర్ అండ్ కంటిన్యూ ద లెసన్స్. యూ విల్ లెర్న్ ఇంగ్లీష్ పర్ఫెక్ట్. తప్పనిసరిగా మీరు ఇంగ్లీష్ పర్ఫెక్ట్గా తప్పులు లేకుండా రాయడం, చదవడం, మాట్లాడడం, హయ్యర్ ఎడ్యుకేషన్ చేయడం, ఆఫీస్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉన్నత స్థాయికి ఎదగడానికి పనికొచ్చేది ఈ కోచింగ్ సెంటర్.